నాన్న. కానీ గద్దరికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఇంతకు ముందున్న ప్రభుత్వం అయినా సముచిత సత్కారం న్యాయం చేస్తే నిజంగా దానికి ఒక గొప్ప విలువ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ గద్దర్ గొంతుకకి, ఆ పాటకి విలువ ఇచ్చినట్టు ఉంటుంది. అది మనం ఆలోచించాలి. ఇప్పుడు సీతక్క మినిస్టర్ అవ్వడం, అంతకుముందు నక్సలైటు, ఇప్పుడు మినిస్టరు, ఓకే మంచిదే. అలానే నువ్వు గౌరవించచ్చుగా, నువ్వు సిఫారసు చేయొచ్చుగా, చెయ్యలేదు. అంటే ఇక్కడ మందకృష్ణ మాదిగేమో బీజేపీని సపోర్ట్ చేస్తున్నాడని ఇచ్చారనేది ఇక్కడ వాదన. ఇప్పుడు స్టేజ్ మీద మందకృష్ణ మాదిగ నరేంద్ర మోడీ గాలి కూడా దూరనంతగా గట్టిగా కౌగిలించుకున్నాడు కదా, అందుకు ఇచ్చారు అని అంటున్నారు అందరూ. ఎంతవరకు నిజం? అంటే మందకృష్ణ మాదిగ ఏ పోరాటాలు చేయలేదా, యుద్ధాలు చేయలేదా, ప్రజల కోసం తను పరిగెత్తలేదా? ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు కృషి చేశాడు. అవునా? మరి అంత కష్టపడిన వ్యక్తికి ఇవ్వడం తప్పే ఉంది. ఇచ్చారు, గద్దరు కూడా ఇవ్వాలి. అదే నేను అనేది. ఓకే రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిని బాగా హైలైట్ చేస్తా ఉన్నారు. ఏంటి కారణం ఏంటంటారు? ఏమన్నా అంటే ఏం లేదు, కుటుంబం అలా కాదు, కుటుంబంలో తన తర్వాత ఇంకోళ్ళు ఉండాలిగా. ఓకే, ఇంకొకళ్ళు అంటూ ఉండాలి కదా మేనేజ్ చేయడానికి, అంతే. ఈ అందరికీ తెలిసిందే కదా నాన్న. చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ, తదుపరి బ్రాహ్మణి, ఈ జగన్, షర్మిల, అందరికీ తెలిసిందే. నేను చెప్పి తెచ్చేదే ఉంది ఇందులో, అంతే. ఇది ఈ ప్రహసనం ఇది మనకి నడుస్తూనే ఉంటుంది, అంతే. రేవంత్ తర్వాత వచ్చేవాళ్ళు ఎవరున్నారు? సోదరులు, అన్నదమ్ములు తప్ప. వస్తారు, ముగ్గురు అన్నదమ్ములు వస్తారు రాజకీయాల్లోకి. ముగ్గురు అన్నదమ్ములు ఒక పట్టు చేపడతారు. ముగ్గురు అన్నదమ్ములు చక్కగా ప్రశాంతంగా ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రభుత్వాధిపతులుగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. సో మొత్తం నలుగురు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నారు, ముగ్గురు అన్నదమ్ములు కూడా వస్తారు. ఇప్పుడు ఒకటి నాన్న, ముగ్గురు అన్నదమ్ములు చక్కగానే చక్కబెడుతున్నారు అంటే వాళ్ళకన్నీ తెలుసుకుంటున్నారు, ముందుకెడుతున్నారు. ఆ రకంగా వాళ్ళు ఒక అవగాహన తెచ్చుకుంటున్నారు. రేపు ఏదైనా ఒక బాధ్యత ఇస్తే నిలబడి తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండడానికి వెనకాడరు, అంతే. ఓకే. సో ఏంటి సార్ మరి టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పరిస్థితి? కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇంకా అదేవిధంగా కవిత వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. సమయం ఉందిగా.